జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకు నాకు తప్ప ఈ విషయం మరో మనిషికి తెలిసిన నీ చెల్లి వీడియోని ఈ ప్రపంచమే చూస్తుంది. చెప్పక్క, ఎందుకు సేఫ్ కాదు? ఎలా చెప్పను నీతో? బయట పరిస్థితులు బాగోలేవు కదా. అక్కడుంటే జాగ్రత్తగా ఉన్నావు అన్న భరోసా అయినా నాకుంటుంది. అందుకు చెప్తున్నాను మహి. కానీ అక్క, అక్కడున్న మోసం చేసే మనుషులు ఇక్కడెవ్వరూ లేరు. కానీ అక్కడికి నిన్న కాక మొన్నే కదా మనం వెళ్ళింది. ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడే కదా. ఇంతకు మించిన భరోసా ఇంకేం కావాలక్క నీకు? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీ గురించి కూడా నాకు అర్థం కావట్లేదక్క. ఆవిడ వల్ల నీ జీవితం ఇంకా ఇంకా ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. ఆవిడ వల్లే నీ కాపురం పాడైపోయిందక్క. కానీ నువ్వు ఆవిడ నీడలోనే ఉంటున్నావు. మహి, అమ్మ వల్ల నాకక్కడ ఏదో అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకక్కడ స్థానం లేకుండా చేయడానికే ఆ హంస స్మైలీలు కలిసి అమ్మని బజారుకి ఈడ్చారే. నా మాట విను మహి. అంతేకాని ఆవిడ గారేం చేయలేదంటావు, అంతే కదా? ఏం చేసిందే? ఏం చేసిందో చెప్పు. నీకు తెలుసా? నువ్వు కళ్ళారా చూసావా? నాకు తెలుసు మహి, అమ్మ ఏమీ చేయలేదు. అక్క, నువ్వు అమ్మ అనే మైకంలోనే ఉండిపోయావు. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తానంటుంది కూడా బలవంతంగా ఆమె నాకు అమ్మని చేయడానికి అని క్లియర్గా అర్థమవుతుంది. మహి, నువ్వు అమ్మ కాదు అని అనుకున్నంత మాత్రాన పేగు బంధం లేకుండా పోతుందా? కన్నంత మాత్రాన అమ్మైపోదక్క. అమ్మ అంటే కనడం కాదు, కనిపెట్టుకోవడం, గుండెల్లో దాచిపెట్టుకోవడం అక్క. ఈవిడేం చేసింది? కని వదిలేసింది, మనల్ని వదిలించుకుంది. ఇప్పుడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుంది. కలుపుకోవడానికి ఇన్నాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకే మహి అమ్మ మీద ఇంత పగబడుతున్నావు? పగ కాదక్క, అసహ్యం. ఏ తల్లి మీద పిల్లలకి కలగకూడనిది ఈ మహాతల్లి మీద కలిగింది. ఆ అసహ్యం ఎప్పటికీ పోదక్క. దయచేసి వదిలేసాయి ప్లీజ్. నీకు నా బాధ ఏంటో అర్థం కావట్లేదు మహి. అసలు అమ్మ గురించి కాదంటున్నాను కదా. అటు తిరిగి ఇటు తిరిగి విషయం అమ్మ వైపే తీసుకొస్తున్నావు. కానీ నా భయం ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఇలా బయటుండి నీకేదైనా అయితే నేనేమైపోతానోనని నీకు అర్థం కావడం లేదు. సరే, నువ్వు అర్థం చేసుకోకు. ఈ అక్కను నువ్వు కూడా ఏడిపించడం మొదలు పెట్టావు. ఇంక నేనేం చేయనే. అలాగే కానీ చైత్ర, నువ్వు కోరుకున్నట్టు నా మనసంతా నిన్నే నింపుకుని నీ కొరకే వస్తున్నాను. ఇదిగో ఈ నల్ల పూసలు గుచ్చిన మంగళసూత్రాన్ని నీ మెడలో వేయడానికి వస్తున్నాను చైత్ర. నన్ను మీరు అర్థం చేసుకున్నారని చైత్ర చెప్పింది.
నేను నేనే తప్పు చేయలేదని మీరు నమ్మారు. నాకది చాలండి, అది చాలు. నే- నేను మీ వద్దకే వస్తున్నాను. బ్రతుకంతా మీకు దూరంగా ఉన్నా, చావు తర్వాతైనా మిమ్మల్ని చేరుకుంటానండి. చేరుకుంటాను, చేరుకుంటాను. చైత్ర, షిట్. ఆ, కన్నయ్య ఎప్పుడొచ్చావు? అది వదిలే. ఆంటీ సూసైడ్ నోట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.